అబ్బా, ఏంట్రా బాబు ఇది? ఎండాకాలం వర్షం పడుతుంది. అసలు బుద్ధిగా టైం సెన్సే లేకుండా పోతుంది ఈ వర్షానికి. ఇది తగ్గేటట్టు కూడా కనిపించట్లేదుగా. ఎక్కడ పెట్టారబ్బా, కనిపించట్లేదు. టైంకి ఒక్కటే దొరకదు అసలు. ఒరే బాబు, కొంచెం ఫోన్ లైట్ అయినా వేరా. ఈ కరెంట్ వచ్చేసరికి టైం పట్టేలా ఉంది. అదే చూస్తున్నానే, ఎక్కడ పెట్టినా దొరకట్లేదు నాకు నుంచి. దొరికింది, కరెంట్ కూడా వచ్చేసింది. ఏమైందిరా? ఒరే బాబు, బయటపడే వర్షం కన్నా ఈ గడియారం సౌండ్ కొంచెం భయంకరంగా ఉంది. ముందు అన్న ఆపరా బాబు, లేదంటే దాని బ్యాటరీ అయినా బీకే తొందరగా. దాని నుంచి ఒకటే గోల, టిక్కాన్ 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 అని పంపుతుంది దాని నుంచి. సరే ఆగు, పోయి తీసేస్తా. దాని బీగు. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందిరా బాబు. కరెంటు మళ్ళీ పోయేలా ఉందిరా. మా నాన్న రూమ్లో ఛార్జింగ్ లైట్ ఉంది, పోయి తీసుకొని వద్దాం పద. ఏంట్రా ఇది? కెమెరాలా ఉంది. కెమెరానే, కానీ ఇదేంటి ఎలా ఉంది? మీకేమైనా అప్పట్లో ఫోటో స్టూడియో ఉందా ఏంట్రా? మా తాత దగ్గర ఫోటో దిగడానికే డబ్బులు లేవు, మళ్ళీ ఇంకా ఫోటో స్టూడియో ఎక్కడిది? ఇది మా నాన్నకి ఎక్కడో దొరికినట్టుంది. సరే ఒకసారి ఇటీవీ చూస్తాను, చూడు. ఇక్కడ ఇది రాసిందిరా, పెంటాక్రోనిక్ కెమెరా. పెంటాక్రోనిక్? అలాంటి కెమెరా బ్రాండే ఎప్పుడు వినలేదే. ఏంటది? పద చూద్దాం. చూసావరా? అంటే నువ్వు కూడా చూసావా? నీకు కూడా కనపడింది అది? మళ్ళీ ఏంట్రా, ఏమీ కనిపించట్లేదు. ఇదేంట్రా, ఏదో వింత ఆకారంలో కనపడుతుంది. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఏమీ లేదు అక్కడ. కెమెరా, అరే
ఇది ఇంకా పనిచేస్తుంది. ఎంతైనా పాతకాలమేరా. చూడు ఇన్ని రోజులు తీపైన ఎలా పనిచేస్తుందో. అదే మన రే రే బయట ఎవడు ఉన్నారా? చెట్టు కింద ఉన్నారా? చూడు నువ్వు కూడా చెట్టు పక్కనే ఉన్నదరా. ఏం కనిపిస్తుందిరా? చెట్టు పక్కన చూడు, చెట్టు పక్కన మంచిగా చూడరా, చెట్టు పక్కనే ఉంది. నిన్నే ఏం కనిపిస్తుంది? చెట్టు రే రే ఏమైందిరా మనకి? ఎక్కడున్నామేంట్రా మనం? రాత్రి కదా ఉంది మనం. అంటే ఇది నిన్న మనం పొద్దున ఇక్కడ ఉన్నాము కదరా. అంటే ఇక్కడికి వచ్చామేంట్రా? రే అంటే ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో రే కృష్ణ, ఈరోజు కొంచెం పని నుండి బయటికి వెళ్తున్నాను. 2 రోజుల తర్వాత వస్తాను ఇంటికి, సరేనా? నీ ఫ్రెండ్ రామన్నాడు కదా, ఆయన తోడుగా రమ్మని నైట్, సరేనా? ఓ రామ్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? 2 రోజులు కొంచెం పని నుండి బయటికి వెళ్తున్నానమ్మా. నువ్వు కృష్ణతో పాటు ఇక్కడే ఉండు, సరేనా? తోడుగా మీ నాన్నకి నేను చెప్తానులే వెళ్ళేటప్పుడు. సరే అంకుల్. ఇదంతా కళ. ఎరా పల్లెలు తింటావా? నిన్నేరా 2 ఉన్నాయి, మరి నీ ఇష్టం. రే నిన్నెవడు విండోలో ఉండి చూస్తున్నాడు రా. ఎవరో ఆ పక్కింటి శుభలక్ష్మి వాళ్ళ అమ్మాయినా? నేను హీరోలో ఉంటాను తన ఫీలింగ్. తన రోజు నన్ను చూస్తూనే ఉంటుంది, కానీ నేనే పట్టించుకోవట్లా. అది కాదురా, ఒక నల్లటి ఆకారం. ఇది దెయ్యమేమో అని. రే దెయ్యాలకు కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది. నిన్ను నన్ను చూడటమే వాటికి పైన. అలా చూసేది అయితే ఏ ప్రభాస్నో పవన్ కళ్యాణ్నో చూస్తాయి, మనల్ని ఎందుకు చూస్తాయి చెప్పు? సరే కానీ పల్లీలు అయిపోయాయి, మీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయో చూద్దాం పదా. ఒకవేళ నేను చూసిన కళ్ళు నిజమైతే, అదే నిజమైతే ఆ కెమెరా అమ్మేసి ఇద్దరం కలిసి బిర్యానీ తిందాం, సరేనా? రే మా నాన్నరా. రే ఏంట్రా అలా అరుస్తావు? ఏదో హాయ్ నానా సినిమాలో నాని చూసినట్టు అంత ఎగ్జైట్ అయిపోతున్నావు. మీ నానే కదా. సేమ్ షర్ట్ రా. ఒరే దున్నపోతు, మీ నాన్నకుందే ఒక షర్టు, ఎప్పుడు చూసినా అదే షర్ట్ మీద కనపడుతుంటాడు, మళ్ళీ సేమ్ షర్ట్ రా అంట. రే కృష్ణ, నేను మీ అమ్మ కొంచెం పని నుండి బయటికి వెళ్తున్నాం. అంటే 2 రోజుల తర్వాత వస్తారు, అంతేగా నాన్న? కాదురా, ఈసారి కొంచెం పని ఎక్కువే ఉంది, వారం తర్వాత వస్తాం. ఈలోపు నువ్వు రామ్ ఇక్కడే ఉండండి, సరేనా? రామ్ వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో చెప్పేసి వెళ్తాను. సరే అంకుల్, మీరు వెళ్ళరండి, ఇల్లు మేము క్లీన్గా ఉంచుతాం కదా. వద్దురా. బాయ్, జాగ్రత్త మరి. బాయ్ అంకుల్. రే ఏమైందిరా నీకు? మీ నాన్న బయటికి వెళ్ళింది పని మీద, సన్యాసం తీసుకోవడానికి కాదు. ఇది మాత్రం కల కాదురా. సేమ్ అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అలాగే జరుగుతుంది. కానీ అక్కడ 2 రోజులు అన్నాడు, ఇక్కడ వారం అంటున్నాడు.
అంతే తేడా. మనకెందుకు భయం వేస్తుందిరా. సరే కానీ టైం 11:30 అయింది. తింట్లా ఇంకేమన్నా ఉందా ఇంట్లో? రే మామా, బయట ఏంట్రీ ఇంకా వర్షం పడట్లా? ఇది ఎండాకాలం. ఎండాకాలం అంటే ఎండలు మాత్రమే వస్తాయి, వర్షాలు కాదు. అంటే నా కల్లో పడ్డది, మరి ఇక్కడ ఎందుకు పడట్లేదు ఇంకా? ఇప్పుడు వర్షం పడితే ఏంటి, పడకపోతే ఏంటి? ఇప్పటి వరకు జరిగినవన్నీ నా కల్లో ఉన్నట్లే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరిగాయి. నాన్న షర్టు, ఆ డైలాగ్స్ అన్నీ. ఇప్పుడు వర్షం పడితే నెక్స్ట్ దెయ్యం ఎంట్రీనే. ఇప్పుడు వర్షం పడేలా లేదు కానీ నెక్స్ట్ సీన్ అదే దెయ్యం రప్పిద్దా. ఎలా రా? సింపుల్ రా, ఎన్ని సినిమాల్లో చూపిట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా అలాగే పిలుద్దాం. వద్దురా ప్లీజ్ రా, ఆపరా. నువ్వు పిలిస్తే నిజంగానే వస్తే మంచిదే కదా. ఫస్ట్ ఒక సెల్ఫీ తీసుకుందాం, మీ అండ్ మై గోస్ట్ అని స్టేటస్ పెడదాం. సింపుల్. స్టార్ట్ అయ్యిందిరా. అది గాలిరా. సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది తెలుసా నీకు? దెయ్యం అనే డేంజర్ ఒకటి ఉంటుంది తెలుసా? దెయ్యం 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 దెయ్యం. ఏం దెయ్యరా? దానికి పేరు లేదా? ఏం పేరు దాని పేరు? అయ్యో నైట్ పేరు అడగటం మర్చిపోయానే. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు. ఓ షెట్, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? పోనీ నా గర్ల్ ఫ్రెండ్ పేరు పిచ్చిలేసిందారా నీకు? మళ్ళీ షెట్, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా. ఎందుకు దేవుడా ఎలా చేసావు మా గర్ల్ ఫ్రెండ్ లేకుండా? వాళ్ళైనా ఉంటే వాళ్ళ పేరు పెట్టి పిలిచేవాడిని కదా. రే ఏమైందిరా నీకు? దెయ్యం ఏమైనా పట్టిందారా? అవునరా, దెయ్యం అనే దెయ్యం పట్టింది. వచ్చి పీకుతావా? వసేపు దెయ్యం, నీ పేరేంటో నాకు తెలీదు. నువ్వు కానీ నిజం దెయ్యం అయితే, నీకు కానీ దమ్ముంటే, నువ్వు తాగేదే మనుషుల రక్తం అయితే రావే చూసుకుందాం. ఆ కిటికీని గట్టిగా కొట్టవే. ఒరే రామ్, పగిలిందిరా. రే మామా, ఇది కూడా సైన్సేరా. గాలి స్పీడ్గా పెరిగి ప్రెషర్ డిఫరెన్స్ వల్ల గ్లాస్ పగిలింది. అంతే అంతే. చచ్చిపోతున్నావంటే సైన్స్ అంటా వింటరా చెత్తనా కొడక. ఎందుకు మామ ఇప్పుడు మిమిక్రీ చేస్తావు? నువ్వు కాదారా పిలిచింది? అంటే నువ్వు కూడా కాదా మామ? రారా మేము రాము. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. నన్ను పిలిచి మీరు రానంటారేంట్రా? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. అక్క, ఓ దెయ్యం అక్క, నీ దమ్ము ధైర్యం చూసామక్క. నీకు కొంచెం పుణ్యం ఉంటుంది, వెళ్ళిపో అక్క. గుండెలు పగిలేలా ఉన్నాయక్క. ప్లీజ్ అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క, నన్ను వదిలే అక్క. నేను కదా అక్క పిలిచింది, రామ్గఢ అక్క. ప్లీజ్ అక్క, నన్ను వదిలే అక్క. అక్క 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 వెళ్ళిపోయిందంటావారా? మనతో మామూలుగా ఉండదు మరి. రామ్గాడి దెబ్బ దెయ్యం దెబ్బకి అబ్బా. అక్క సారీ అక్క, నువ్వు ఇంకా పోలేదా అక్క? నీ బతుకు బావా, నాకు భయం వేస్తుందిరా. నాకు భయం పెట్టడం రాదు. రే మామ, ఏడుస్తుందంటే మనల్ని చెప్పే ముందు ఫీల్ అవుతుంది అనుకుంటా కదరా? నేనెవరిని చెప్పలేదు. అందరూ కలిసి నన్ను చంపేశారు. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు కలుస్తున్నావు? దెయ్యంతో డిస్కషన్ ఏంట్రా? మా వాళ్ళ కన్నీ, మా పేరెంట్స్ వాళ్ళ కన్నీ నీకేమైనా అన్యాయం జరిగిందా? మనిషిని చంపితే చచ్చేది ప్రాణం ఒక్కటే, కానీ ఒక నిజాన్ని దాచేస్తే ఆ నిజం ప్రేతాత్మలా తిరిగి వెంటాడుతుంది. అక్క కొంచెం నీ ఫేస్ చేంజ్ చేసుకో అక్క. ఓ
చూడలేకపోతున్నాం అక్క. అదేదో వసుదను మసూదను వేషం ఉంటది కదా, అది వేసుకో అక్క. రే చచ్చిపోయే టైంలో చిరాకు తెప్పిస్తావు ఎందుకురా? మరేంట్రా లేకపోతే చచ్చిపోయేది ఏదో ప్రశాంతంగా చావక ఈ అబ్బో ఈ భయంకరమైన రూపం చూస్తే చావాలా? నా వల్ల కాదు బాబు. సరే ఇటు చూడండి. అబ్బా అక్క, వస్తున్న దెయ్యంలో లేవు తెలుసా బొక్కలో? సేమ్ సీతారామన్ సినిమాలో మృణాల్ ఠాగూర్లా ఉన్నావు అక్క. ఆపండ్రా మీ సోది నాటకాలు. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఈ వేషాలు మరుస్తున్నావు? మా నాన్ని రాక్షసుడు అంటున్నావు, కానీ నువ్వేమో ఇక్కడ సిగ్గుపడుతూ సంతోషంగా ఉన్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నాటకాలాడుతుంది నేను కాదు కృష్ణ, నీ కళ్ళ ముందే ఉన్న నీ కన్న తండ్రి. మా నాన్న గురించి అయితే మాట్లాడుతున్నావు. మా నాన్న బంగారం, ఆయన ఎవరికి అన్యాయం చేయరు. బంగారం అవును, బయట ప్రపంచానికి ఆయన బంగారమే, కానీ ఆ బంగారం వెనుకున్న తుప్పు నాకు తెలుసు కృష్ణ. అబద్ధం, అది అబద్ధం. అబద్ధం కాదు కృష్ణ, అక్షరాల నిజం. 25 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే గది నీకంటే ముందు ఒక ప్రాణం పుట్టింది. ఒక ఆడపిల్ల, నీకొక్క కావాల్సిన పిల్ల. కానీ నీ నాన్నకి ఆడపిల్లలు అంటే భారం. వంశాన్ని ఉత్తరించే మహారాజు పుట్టలేదన్న కోపంతో ఆ పసి పాపను పుట్టగానే చనిపోయిందని మీ అమ్మకు అబద్ధం చెప్పి ఒక అనాథాశ్రమం కుటుంబం ముందు పడేశారు. అంటే నువ్వు కృష్ణకి సొంత అక్కవా? అక్కను కావాల్సింది, కానీ ఆ అనాథాశ్రమంలో ఉండి లేక ప్రేమ లేక అనాథగానే చనిపోయాను. నా పేరు మీద మీ నాన్న కట్టించిన సమాధి మీద నువ్వు పుట్టావు కృష్ణ. లేదు, మా నాన్న అలా చేయరు. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు. అలా చేయరు. నిన్ను చూసుకుంటున్నది నీలో ఉన్న నిన్ను కాదు కృష్ణ, నీ రూపంలో ఉన్న వారసుని. లేదు, అలా జరగదు. నాకు అబద్ధం చెప్తున్నావు. నన్ను నమ్మించడానికి లేనిపోని కదా నన్ను చెప్తున్నావు. నువ్వు ఇన్నాళ్ళు చేసిన ప్రేమ నువ్వు చెప్తే అబద్ధం అయిపోతుందా? కాదు, అలా జరగదు. నీ కళ్ళ ముందున్నది నీ కన్న తండ్రి నిన్ను పెంచిన 20 ఏళ్ల కాలం మాత్రమే కృష్ణ, కానీ నా కళ్ళ ముందున్నది పుట్టగానే నన్ను అనాథగా విసిరేసిన కఠినమైన ఒక్క రాత్రి మాత్రమే. లేదు, అలా జరగదు. నన్ను ఇంకా నమ్మట్లేదా కృష్ణ? అయితే ఒక్కటి ఆలోచించు. నీ ప్రతి పుట్టినరోజు అర్ధరాత్రి మీ నాన్న ఏడుస్తూ ఎవరికి క్షమాపణ చెప్తున్నారో తెలుసా? మీ ఇంటి వెనుక చెట్టు కింద ఉన్న రాయి కేవలం రాయి మాత్రమే కాదు కృష్ణ, మీ నాన్న అహంకారానికి నిలువునా బలైన నా సమాధి. ఏ కృష్ణ, ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు అప్పుడు అనాథాశ్రమంలో అన్నదానం చేస్తుంటే నాన్న కళ్ళల్లో ఏ రోజు ఆనందం కనపడలేదురా. కానీ ఏదో కోల్పోయిన బాధ అది నేను కూడా చూశాను రా. అంటే నువ్వు కూడా మా నాన్ని కిరాతకుడు నమ్ముతున్నావరా? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వంశాన్ని నిలబెట్టే మొగుడు కావాలి, తలకొరివి పెట్టే వారసుడు కావాలి. కానీ ఆ వారసుని కనే ఆడది మాత్రం వద్దు. ఆడపిల్ల పుడితే పరాయి ఇంటికి వెళ్ళిపోతుంది, ఆస్తిని పంచుకుపోతుంది అనే స్వార్థం. వంశాన్ని ఉత్తరించే మగ మహారాజు కావాలనే అహంకారం ఎన్ని ప్రాణాల పనులు తీసుకుంటుందో తెలుసా? ఎందుకు దానేలా చేశావు? నా పుట్టుక కోసం నా సొంత అక్క ప్రాణాన్ని బలి తీసుకున్నావా? నేను ఈరోజు అనుభవిస్తున్నా ఈ సుఖాలు, చదువు, బ్రతుకు అంతా ఒక పసి పాప సమాధి మీద కట్టిన రాజ్యభవనమా?
నీ తప్పేమీ లేదు కృష్ణ, నువ్వు అమాయకుడివి. కానీ ఈ కన్నీటి వారసత్వాన్ని నువ్వు మోయకూడదు. ఈ సమాజానికి వంశధారం ముఖ్యం కావచ్చు, కానీ కన్నబిడ్డ ప్రాణం కంటే కాదు. మీ నాన్న చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నీ పుట్టినరోజు వేడుకలు కాదు కృష్ణ. ఈ లోకంలో ఏ ఆడపిల్ల కూడా పుట్టగానే చంపబడకుండా గౌరవంగా బతకడమే. ఇక ముందు జరగబోయే హత్యలను ఆపబోయే అవకాశం ఉన్నా నిన్ను వెనక్కి తెచ్చుకునే అవకాశం లేదు కదక్క. చాలు కృష్ణ, క్యాడు. ఈ కన్నీళ్ళు నీ తండ్రి చేసిన పాపాన్ని కడగలేవు, కానీ మన తలరాత మార్చే శక్తి నా చేతికి వచ్చింది. అంటే నువ్వు మన నాన్నపై పగ తెచ్చుకోవడానికి వచ్చావక్క? ప్రాణాలు తీయడం చాలా చిన్న శిక్ష కృష్ణ. ఒక మనిషిని చంపితే ఒక కథ అక్కడితో ముగుస్తుంది, కానీ ఒక తప్పుడు ఆలోచనను మారిస్తే వేల కథలు కొత్తగా మొదలవుతాయి. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. తలరాత మార్చే శక్తి ఏంటి? పుట్టిన ప్రాణాన్ని చంపేయడం చాలా సులభం రామ్, కానీ ఒక మనిషి ఆలోచన మార్చడం చాలా కష్టం. అంటే నువ్వు మా నాన్న మీద పగ తెచ్చుకోవడానికి రాలేదక్క? పగతో వచ్చుంటే నేను చనిపోయిన రోజు ఆయన ప్రాణం తీసుకునేదాన్ని కృష్ణ. నాకు ఆయన చావు అవసరం లేదు. ఆయన చేసిన తప్పు ఈ సమాజం మళ్ళీ చేయకూడదు, అంతే. అది ఎలా సాధ్యమక్క? ఈ దేశంలో నాలాంటి ఆడపిల్లలు ఒక్కరు కాదు రామ్, వందల వేల మంది అనాథాశ్రమంలో ఇప్పటికీ బతుకుతున్నారు. అక్క నేను మాటిస్తున్నాను, ఈ పేరు మీద పెద్ద అనాథాశ్రమం కట్టిస్తాను. వందల మంది ఆడపిల్లలు దత్తకు తీసుకుంటాను. వద్దు కృష్ణ. ఎందుకక్క? ఎందుకంటే నువ్వు ఒక్కరినే దత్తత తీసుకోగలవు, ఇద్దరిని తీసుకోగలవు, 10 మందిని కూడా తీసుకోగలవు, కానీ మిగతా వేల మంది పిల్లలు మళ్ళీ వాళ్ళు అనాథలుగానే మిగిలిపోతారు కదా. అది కూడా నిజమే అక్క. మరి నేనేం చెయ్యాలక్క? నువ్వే చెప్పు. ప్రతి అనాథాశ్రమంలో ఉన్న పిల్ల నిజంగానే అనాథేనా అని వెతుకు కృష్ణ. ఆమెను కన్న తల్లి ఎవరైనా బ్రతికే ఉందేమో చూడు. ఆమె కోసం ఇప్పటికీ వెతుకుతున్న తండ్రి ఉన్నాడేమో తెలుసుకో. పరిస్థితుల వల్ల, పేదరికం వల్ల, భయంతో లేదా స్వార్థంతో విడిపోయిన ప్రతి బిడ్డను మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు చేర్చు. అక్క నేను ఆకలితో చనిపోలేదు కృష్ణ, అనాథననే బాధతో చనిపోయాను. పండగొచ్చిన ప్రతిసారి ఆశ్రమం గేటు దగ్గర నిలబడి చూసేదాన్ని. ఈ రోజైనా మా అమ్మ వస్తుందేమో, మా నాన్న వస్తాడేమో, నన్ను తీసుకెళ్తారేమో అని, కానీ ఎవరూ రాలేదు. అక్క ఆపక్క, ఇంకా చెప్పకు. నాకుంటే తట్టుకోలేకపోతుంది అక్క. లేదు కృష్ణ, ఈ బాధను నువ్వు వినాలి. అప్పుడే ఇంకో పిల్లకి ఈ బాధ రాకుండా ఆపగలవు. అనాథాశ్రమాలు పెరగడం అభివృద్ధి కాదు కృష్ణ, అమ్మా నాన్నల ఒడిలో పిల్లలు పెరగడం అభివృద్ధి. దత్తత తీసుకొని ఒక జీవితాన్ని మార్చవచ్చు, కానీ ఒక బిడ్డను ఆమె కుటుంబానికి చేరిస్తే ఒక కుటుంబం మొత్తాన్ని బ్రతికించవచ్చు. నువ్వు కోరుకునే న్యాయం ఇదేనా అక్క? అవును రామ్, నా కోసం సమాధులు కట్టొద్దు, నా పేరుతో ఆశ్రమాలు కూడా కట్టొద్దు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు ఉండి కూడా ఏ బిడ్డ అనాథగా మిగలకుండా చూడు. అదే నాకు చేసే గొప్ప నివాళి. నీకు మాటిస్తున్నాను అక్క, నీ కథ నాతో ముగినివ్వను. నీ బాధ ఇంకో ఆడపిల్లకు పడనివ్వను. ప్రతి అనాథాశ్రమం తలుపు తడతాను. ప్రతి బిడ్డ కథ తెలుసుకుంటాను. వాళ్ళ కుటుంబాలను వెతుకుతూ వెళ్తాను. వాళ్ళను మళ్ళీ కలుపుతానక్క, మళ్ళీ కలుపుతాను. ఇప్పుడు కలుపుతాను. నాకు మొదటిసారి అనాథలనే భావన పోతుంది తమ్ముడు. ఇప్పటి వరకు నా తలరాతను దేవుడు రాశాడు. ఇకపై వేల మంది పిల్లల తలరాతను నువ్వు రాయాలి తమ్ముడు.
అక్క నువ్వు మళ్ళీ వెళ్ళిపోతున్నావా? నన్ను చూడాలనిపించినప్పుడల్లా అనాథాశ్రమంలో ఏడుస్తున్న ఒక పాప కళ్ళల్లో చూడు తమ్ముడు, నేను కనిపిస్తాను. నన్ను పలకరించాలనిపించినప్పుడల్లా తన తల్లిదండ్రులను కోల్పోయిన ఒక బిడ్డకు తోడుగా నిలబడు, నేను వినిపిస్తాను. కాలం పరుగులు తీస్తుంటే కళ్ళు మూసి నిలవకే, కష్టాలు గాలి వానలైన గుండె తలుపు మూయకే. దారి నిండా ముళ్ళున్న అడుగులు వెను తిరగకే, పడిపోయిన లేచి నిలబడి కాలలను వదలకే. చీకటి రాత్రిని దాటాలి, కొత్త ఉదయాన్ని చూడాలి. జీవితం వేసే పరీక్షలో నీ చిరునవ్వే గెలవాలి. ఒక్క ఓటమితో కథ ముగిసిందని అనుకోకు, ఒక్క గాయంతో నీ ప్రయాణం ఆపుకోకు. కన్నీటి వెనకాలే విజయాల వెలుగుంటుంది, సహనం అనే విత్తనం ఫలమై నిలుస్తుంది. సుఖమొచ్చినా కష్టం వచ్చినా అన్ని జీవితం నేత పాతాలే. నీ కలల కోసం పోరాడుతూ ఈ తలరాతను నువ్వే రాయాలి. గాలివాన ఎదురైనా నీ దీపాన్ని ఆరననివ్వకు. నీ ఆత్మవిశ్వాసమే విజయానికి దారి చూపే వెలుగు. వచ్చే వాళ్ళు వెళ్తుంటారు, తామరుతో మారిపోతారు. నీడలా ఉన్న బంధాలన్నీ గాలిలో కలిసిపోతాయి. నీలో ఉన్న ధైర్యమే ఎప్పటికీ నీతో ఉంటుంది, నీ కలల భారాన్ని మోస్తూ ముందుకు నడిపిస్తుంది